భిక్షువులారా, అహంకారాన్ని జయించినవాడే నిజంగా జ్ఞానాన్ని పొందుతాడు. ఇప్పుడు ఆ సంగతి చెప్పే ఒక చిన్న కథ విందాం. పచ్చని పొలాలు, మట్టి ఇళ్ళు, ప్రశాంతమైన గ్రామం. గ్రామం చివర ఒక పెద్ద చెరువు. చెరువులో చేపలు, కమలాలు, నీటి మధ్య ప్రశాంతంగా జీవించే తాబేలు. నెమ్మదిగా నడిచేవాడే దూరం చేరతాడు. నా రాజ్యంలో నాకంటే తెలివైనవాడు లేడు. మంత్రులు రాజు మాటలకు తల ఊపుతూ నవ్వుతారు. అహంకారం జ్ఞానాన్ని మూసేస్తుంది. ఆ ప్రాంతాన్ని పాలించే అహంకార రాజు తన సభతో వేటకు వస్తాడు. రాజా, తెలివి మాటల్లో కాదు, ఆచరణలో ఉంటుంది. ఓ తాబేలు, నువ్వు నాకు బోధిస్తావా? రాజు తాబేలును సవాల్ చేస్తాడు. నా సభలో నిన్ను ఓడిస్తాను. తాబేలు ఒక షరతు పెడుతుంది. ప్రతి ప్రశ్నకు మీరు మీ సభతో కలిసి సమాధానం చెప్పాలి. సరే, మొదలుపెట్టు. రాజ్యంలో ఎక్కువ బరువు కలిగింది ఏది? బంగారం. రాజు కిరీటం. రాజు మాటే. అంతా మౌనంగా మారుతుంది. తాబేలు మెల్లగా నవ్వుతుంది. బంగారం దొంగలు మోస్తారు, కిరీటం తలపై ఉంటుంది, కాని రాజు మాట ప్రజల గుండెలపడే, అది భారమవుతుంది. నువ్వు నన్ను కాదు, నా అహంకారాన్ని ఓడించావు. నెమ్మదిగా ఆలోచించేవాడే ముందుకు వెళ్తాడు. అధికారం కాదు, వినయం మరియు జ్ఞానమే నిస్తాయి.